నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతీయ యోగా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మదనపల్లిలో కలెక్టర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు. పట్టుగుడ్లు ఉత్పత్తి కేంద్రం రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మదనపల్లికి మార్చాలని కలెక్టర్ విన్నపం. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంపై అఖిలపక్షం నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం. బీఆర్ఓలపై అదనపు పనిభారం తగ్గించాలని రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఓల నిరసన. మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అంటూ వైఎస్ఆర్సీపీ ఎస్సీ మోర్చా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన. వినతి పత్రం సమర్పణ. కూటమి ప్రభుత్వం 2025 నిర్వహించిన మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని, టీచర్ ఉద్యోగాల నియామకాలపై సమగ్ర విచారణ చేయాలని, నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం వేధించింది అంటూ సమగ్ర విచారణను కోరుతూ తమ నిరసనను వ్యక్తం చేసిన వైఎస్ఆర్ ఎస్సీ మోర్చా సభ్యులు కలెక్టర్ కార్యాలయం నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ జిల్లా నాయకులు మాట్లాడుతూ డిఎస్సీలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ కోరాం. బడుగు బలహీన వర్గాల నిరుద్యోగులు మాత్రమే ఎక్కువ శాతం నష్టపోయారని, ఉద్యోగం సాధించడం కోసం పగలు రేయి కోచింగ్ తీసుకుని కష్టపడి చదివిన విద్యార్థులకు నోట్లో దుమ్ము కొట్టి అధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉద్యోగాలు పంచుకోవటం ఏమాత్రం న్యాయమని వాపోతూ నియామకాలలో మోసం లేకుంటే సమగ్ర విచారణకు ఎందుకు భయపడుతున్నారు అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నాం. పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ రాష్ట్ర ఆదేశాల మేరకు రాజంపేట ఎంపీ గౌరవనీయులైన పెద్దలు మిథునన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్కి వచ్చి ఎస్సీ లీడర్లందరూ కూడా ఈ 2025 ఏదైతే డిఎస్సీ దగాబడిందో దీంట్లో చాలా వరకు అవకతవకలు జరగడం వాస్తవం. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి, రాష్ట్రంలో 6వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడం, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎవరైతే ఉద్యోగాలు ఆల్రెడీ పనిచేస్తుంటారో వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా రిక్రూట్మెంట్ వాళ్ళకు కూడా లేకుండా చేయడం చాలా అన్యాయంగా. ఎవరైతే ఇప్పుడున్న ఈ పార్టీకి ఎవరైతే డబ్బులు ఇవ్వడం జరిగిందో, ఎవరైతే పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అండదండలుగా ఉంటారో వాళ్లకు అడ్డదారిన పోస్టింగ్ ఇవ్వడం ఇది ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచిందని కూడా తెలియజేస్తూ జై జగన్, జై మిథున్ రెడ్డి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ అన్నమయ్య జిల్లా పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మెగా డిఎస్సీ అంటే దగా డిఎస్సీగా ఈరోజు దాదాపు 1 నెల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రతి రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నిరసన తెలియజేస్తున్నారు. కారణం ఏమనగా అంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ఒకసారేమో స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ లేదని చెప్తుంది, ఒకసారేమో స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ ఉందని చెప్తుంది. అంటే తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రం ఉన్నప్పుడు మాత్రం ఎగ్జామ్ ఉండదు. మిగతా ఏదైతే బడుగు బలహీన వర్గాలు సంబంధించి అహర్నిశల్లో కష్టపడి వాళ్ళు చదువుకొని ఉద్యోగం కోసం ఎన్నో అగసాట్లు పడి చదువుకొని వాళ్ళు ఉద్యోగం ఎగ్జామ్ రాసేదానికి మాత్రం రాసిన వాళ్ళకు అర్హత లేకుండా ఈరోజు ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకు డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చుకునే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేస్తున్న తంతు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదైతే మెగా డిఎస్సీలో దగా పడిన వీళ్ళకు స్టూడెంట్స్కు వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయకపోతే సిబిఐ దృష్టికి తీసుకొని పోవాలని, రాబోయే రోజుల్లో 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు దగా పడిన ఎవరైతే స్టూడెంట్ విభాగానికి సంబంధించి వాళ్ళకు కూడా మా ప్రభుత్వం వస్తానే న్యాయం చేస్తామని చెప్పిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అట్లాగే ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మదనపల్లి, అన్నమయ్య జిల్లా. నా పేరు ప్రసాద్ బాబు. ఎస్సీ సెల్లుకు సంబంధించి నియోజకవర్గ అధ్యక్షులుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల మిథున్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్, జై జగన్. ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకుడు
రాజంపేట పార్లమెంటు సభ్యులు వెంకట మిథున్ గారి నాయకత్వంలో గౌరవ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారి పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. 2025లో ఈ డిఎస్సి ప్రవేశపెట్టిన ఈ దగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఈ డిఎస్సిని వెంటనే రద్దుపరిచి మళ్ళా కొత్తగా డిఎస్సిని ఇచ్చి ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా చూడాలని కూడా మేమందరము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్రంలో కూటమి పాలన వచ్చినప్పటి నుండి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ తినడానికి తిండి లేక, కూలీ పనులు లేక, ఉపాధి హామీ పనులు లేక అష్ట కష్టాలు పడుతుంటే కూటమి ప్రభుత్వం నాయకులు మాత్రము ఎక్కడ చూసినా వాళ్ళ సంతోషాలకు ఎదురు లేకుండా పోతూ ఉంది. అదే కాకుండా ఇచ్చిన హామీలను వెంటనే సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కూడా ఈ విలేకరుల ద్వారా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. పిలుపు మేరకు మా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు ఆదేశాల మేరకు, రాజంపేట ఎంపీ నితిన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు ఆగేబయట అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ గారికి ఇప్పుడే వినతిపత్రం ఇవ్వడం జరిగింది. డిఎస్సి అవతవకల పైన మేము ఈరోజు నిరసన ఇక్కడ చేయడం జరిగింది. డిఎస్సి అవతవకల పైన వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాలి. విద్యాశాఖ మంత్రి గారు ఎంబడే రాజీనామా చేసేసి ఆయన డిఎస్సి వాళ్ళ అభ్యర్థులను అందరినీ మళ్ళా కొత్తగా మొదలుపెట్టేసి అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని మేము వైఎస్ఆర్ పార్టీ జిల్లా అన్నమయ్య జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని నిర్ధారించి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది. దీని వెంటనే సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పి ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది నిజంగానే ఈరోజు దీన్ని పరిశీలించి చూసినట్లయితే ఇందులో టోటల్గా 1100 మందికి పూర్తిగా చేతివాటం జరిగింది అనేది మన స్పష్టంగా కనపడతా ఉంది. అందులో నష్టపోయినది ఎస్సీలే ఎక్కువ నష్టపోయినారని చెప్పి కూడా మా రాష్ట్ర నాయకత్వం కూడా మాకు తెలియజేయడం జరిగింది. దీని తర్వాత దీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి వెంటనే దీనిపైన సిబిఐ విచారణ జరిపించి నిజమైనటువంటి అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి కూడా మేము ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో దీన్ని డిమాండ్ చేస్తూ ఉంటాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే చొరవ తీసుకొని దీనిపైన చేయాలా, లేదనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సిలో దగాబడిన ప్రతి అభ్యర్థిని పోగు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా దీన్ని నిజంగానే అందరికీ నిజమైనటువంటి లబ్ధిదారులు లాభం పొందే విధంగా మేము దీన్ని తీసుకొని పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి లైన్ చాలా కరెక్ట్ అయిన విధానం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి దగాబడ్డ విద్యార్థులందరినీ కూడా మేము పోగు చేస్తాం. దీనికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలను కూడా ఏకం చేస్తాం. దీనికి కావలసినటువంటి యూనిట్స్ అన్నీ కూడా ప్రజా సంఘాలను కూడా ఏకం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కూడా ఈ ఉద్యమాలు బలోపేతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి దీన్ని వెంటనే రాజీనామా చేస్తాడా, లేదంటే దగాపడ్డ విద్యార్థులందరికీ కూడా నిజంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడో తేల్చుకోవాల్సిన అవసరము లోకేష్ గారికి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా మనం తెలియజేస్తున్నాం. కాబట్టి లోకేష్ గారు వెంటనే స్పందించి వెంటనే వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక డీటెయిల్స్ చూస్తే జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మదనపల్లిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా యోగా కార్యక్రమం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో సోమవారం ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్యపరమని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు చేశారు. యోగా సాధన ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని నిపుణులు వివరించారు. యోగా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా
యోగాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లాలో రేషన్ కార్డు భూమి రికార్డుల దుర్వినియోగంపై ఫిర్యాదు. రేషన్ కార్డు రైతు భరోసా దుర్వినియోగంపై జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు. ప్రభుత్వ ఉద్యోగి పేరుతో పథకాల లబ్ధి, కలకడలో ఆరోపణలు. మరణించిన వ్యక్తి ఆధారంతో లబ్ధులు పొందుతున్నారంటూ ఫిర్యాదు. భూమి రికార్డుల్లో అక్రమాలు జరిగాయా? అధికారుల విచారణకు డిమాండ్. అన్నమయ్య జిల్లా కలకడ మండలం కొత్తగాండ్ల పొలపల్లిలో ప్రభుత్వ పథకాల దుర్వినియోగంపై ఫిర్యాదు కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన పి చంద్రమోహన్ జిల్లా జాయింట్ కలెక్టర్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం గ్రామానికి చెందిన సింగర వెంకటమ్మ అనే మహిళ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే 2006 నుంచి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. అలాగే తన తల్లి పేరును కుటుంబ కార్డులో చేర్చి లబ్ధులు పొందుతున్నారని ఆరోపించారు. ఇక మరణించిన వ్యక్తి పేరుతో ఉన్న ఆధార్ పాస్బుక్లను అనుసంధానం చేసి పథకాల ప్రయోజనాలను పొందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు హక్కు లేని భూమిని ఆన్లైన్ రికార్డులో నమోదు చేసుకుని ప్రభుత్వ రాయితీలు, రైతు భరోసాలు వంటి పథకాల లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని రికవరీ చేయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై అధికారుల స్పందన ఏమిటి, విచారణలో ఏమి తేలనుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అన్నమయ్య జిల్లా అధికారులకి నా ముఖ్య విన్నపం. సో నా పేరు చంద్రమోహన్. సో మాది కలకడ మండలం, కలకడ గ్రామం, కొత్తగాండ్లపల్లి. సో సింగర వెంకటరమణ సన్ ఆఫ్ ఎస్ వెంకటయ్య అనే అతను హెల్త్ అసిస్టెంట్ గా గ్యారంపల్లి పిహెచ్సి నందు వర్క్ చేస్తూ తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ తన పేరు పైన తెల్ల రేషన్ కార్డుని 2006 నుంచి కలిగి అన్ని ప్రభుత్వ పథకాలని లబ్ధి పొందుతూ ఉన్నాడు. తనకే కాకుండా తన తల్లి గారైన సింగర కాంతమ్మ పేరు మీద తాను చనిపోయినప్పటికీ ఒక రేషన్ కార్డుని కలిగి అందులో తిరిగి తన కొడుకైన రెడ్డి యశ్వంత్ని చేర్చి తన ద్వారా కూడా లబ్ధి పొందుతూ ఉన్నాడు. తనకి ఉన్న 1 ఎకరాల 90 సెంట్ల ఆస్తికి గాను తను ఆన్లైన్ నందు 4 ఎకరాల 27 సెంట్లకి ఆన్లైన్ చేసుకొని లేని భూమిని ఆన్లైన్ చేసుకొని లబ్ధి పొందడమే కాకుండా నిజమైన పట్టాదారులని అడ్డగిస్తూ దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ తమ్ముడైన రామచంద్ర గారి పేరు కూడా ఇంకొక పాస్బుక్ ని కలిగి ఇవన్నీ ఇతనే మేనేజ్ చేస్తున్నాడు. తల్లిగారైన సింగర కాంతమ్మ 2016లో చనిపోయారు. ఇప్పటికీ తన పేరు మీద 3 ఎకరాల 10 సెంట్లు భూమి ఆన్లైన్ లో ఆధార్తో అనుసంధానించబడి అది కూడా తనే ఆపరేట్ చేస్తూ అన్ని ప్రభుత్వ లబ్ధి పొందుతూ ఉన్నాడు. ఇదే కాకుండా ఇంకా ప్రభుత్వం ద్వారా వచ్చే రైతు భరోసా, ఈ క్రాప్ నందు కూడా తన పేరు నమోదు చేసుకుని దాని ద్వారా లబ్ధి పొందుతూ ఇంకా చాలా అక్రమాలకు పాల్పడున్నాడు. కావున దయచేసి అధికారులు, నేను ఇప్పటి వరకు 10 సార్లు 2025 మార్చి నుంచి
సో ఇదే కార్యక్రమం పైన నేను ఇప్పటికే పలుమార్లు టీజీఆర్ఎస్ అర్జీ ఇచ్చినాను. సో అందులో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో మరి ఇప్పుడైనా అధికారులు స్పందించి న్యాయం చేస్తారని, దుర్వినియోగమైన ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేసి అక్రమార్కుల పైన కఠిన చర్యలు తీసుకుంటారని మరీ వినివేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, అన్నమయ్య జిల్లా అధికారులకి అందరికీ మరొకసారి విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంపై అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం. చాలా అవసరం. ఎందుకంటే ఈ ప్రజలకు ఈ ప్రభుత్వం ఏ రకంగా ద్రోహం చేస్తా ఉంది అనేది క్లియర్ కట్ గా ప్రజలకు తెలిసేటట్టు ఉంటారు. ఇది తెలియాలంటే అన్ని పార్టీలు ఒక వేదిక మీద వచ్చేసి అందరూ డిస్కస్ చేస్తే తప్ప మొత్తం ఉండే విషయాలు బయటికి రావు. దీంట్లో పరిగణలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మన అధిష్టానం కూడా ఒక డెసిషన్ తీసుకొని రాష్ట్రమంతటా చేస్తా ఉంది. దీంట్లో భాగంగా మదనపల్లి కాన్ఫరెన్స్ లో కూడా ప్రజా సంఘాలు, అదేవిధంగా వచ్చిన అన్ని పార్టీలు, చాలా పార్టీలు వచ్చినాయి, అదేవిధంగా కుల సంఘాలు ప్రతి ఒక్కరికి వచ్చేందుకు నేను వేదికని ఇది చేసుకొని షేర్ చేసుకొని వాళ్ళ భావాలను వ్యక్తం చేసుకోవడం జరిగింది. ఇవి అందరి మాటలు వింటా ఉంటే ఇక్కడ ఏమనిపిస్తా ఉందంటే టోటల్ 100% ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. ఏ రకంగా కూడా ప్రజలకు మేలు చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అన్ని రకాలుగా కూడా ఫెయిల్యూర్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పడం అందరూ మనం డిస్కస్ చేశాం, కానీ ఒక మేనిఫెస్టో గురించి మనం డిస్కస్ చేయాలి. మేనిఫెస్టో అనేది ఈ కూటమి ప్రభుత్వానికి వేస్ట్ కాగితం లాంటిది, చెత్త కాగితంతో సమానం. ఓన్లీ అది ఒక పరికరం. ఎలక్షన్ టైంలో దాన్ని ఉపయోగించాలా, ఎలక్షన్ అయిపోదాన్ని ఇచ్చి పారేయాలా, అది తప్ప వాళ్ళకి ఎటువంటి ధ్యాస దాని మీద లేదు. ఒకవేళ దాని మీద ధ్యాస ఉంటే సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి చాలా వరకు ప్రగల్భాలు పలికి ప్రజలకు వాళ్ళ మనోభావం దాటుకొని వాళ్ళకి నిజంగానే వాళ్ళకు ఒక మంచి ఒక ఇది ఇచ్చేసి వాళ్ళకు ఆకర్షకులు చేసేసి వాళ్ళ దగ్గర నుండి ఓట్లు తెచ్చుకొని ఈరోజు ఏం చేస్తున్నారు, ఏమి ఎటువంటి పని చేయలేదు. సూపర్ 6 అనేది ఏది చేయకుండా ఏదో కొత్త గొప్ప చేంజెస్ చేశారు. మిగతాది ఏది కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదు. అదేవిధంగా మనకి ఇది తీసుకోండి, చాలా వరకు కూడా ఇప్పుడు పెన్షన్స్ వచ్చింది. ఇప్పుడు వికలాంగులకు పెన్షన్స్ చాలా వరకు ఈరోజు చాలా సమస్యల మీద అందరూ నాయకులు డిస్కస్ చేస్తారు. ఇక మెయిన్ నేను చెప్పడం ఏమంటే వికలాంగుల పెన్షన్ చాలా ఇబ్బంది పెట్టుకోవడం. సదరం వాళ్ళు వచ్చిందును స్లాట్స్ దొరకకుండా దగ్గర 6 నెలలు, 7 నెలలు, 8 నెలల నుండి స్లాట్ దొరకకుండా ఆఫీసులు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. వికలాంగులు వాళ్ళు పెన్షన్స్ కోసం ఎంత బాధపడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే లాస్ట్ వాళ్ళ కడుపు కొట్టి కూడా ఈ రకంగా వీళ్ళు ముందుకు సాగాలనే ఉద్దేశం చెప్తా ఉన్నారు. అదేవిధంగా పెన్షన్స్ వచ్చిందో కొన్ని రేట్ 3,000 నుండి 4,000 చేసేసి దగ్గర వేరే ప్రజా సంఘాల నాయకులు కూడా చెప్పారు, దగ్గర వచ్చి 6 లక్షల చిరుకు పెన్షన్లు తీసివేయడం చెప్తాం. కొత్త పెన్షన్ ఏది కూడా రావడం ఈ ప్రభుత్వంలో, ఏ ఒక్క రూపాయి కూడా ఏ పెన్షన్ కూడా ప్రతి కొత్తది ఏది రావడం. అదేవిధంగా చూసుకోండి పట్టాచారాలు కావచ్చు, మరి యువతకు ఏం చెప్పారు, అదేవిధంగా రైతుకి ఏం చెప్పారు, ప్రతి ఒక్కటి సూపర్ 6, సూపర్ 7 అని వాళ్ళు ఏవేవి చెప్పారు, ఈరోజు ఏవేవి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అధికార పార్టీకి భయపడకుండా, వాళ్ళు పెట్టే కేసులకు భయపడకుండా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మన 142 కోట్ల భారతీయులు నివసిస్తున్న భారతదేశ రాజధాని ఢిల్లీలోనే మరి అధికారం వచ్చిన తెలుగుదేశానికి అధికారం వచ్చిన 3 నెలల నుంచి 5 నెలల లోపలనే చక్కగా ఈ విధంగా అంతా అక్కడ కూడా ఫోటోగ్రాఫ్ అంతా కూడా చేయడము. ఆనాడు ఢిల్లీలో చాలా పార్టీలు జగనన్నకు వచ్చి మరి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే. ప్రజాస్వామ్యమైన ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా హింస జరుగుతుందా? ఏదైనా అధికార పార్టీ చెప్పింది చేయలేదని గలవిప్పితే వాళ్ళ పైన ఇలాంటి వివిధ రకాలుగా మాట్లాడడం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది గతంలో మనమంతా చూసిండేది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో నేను చాలా సీనియర్ నాయకులని పదే ప్రతి చోట చెప్తుంటాడు. దానికి నిదర్శనంగా ఈరోజు మనం చూస్తే ఇచ్చింది సూపర్ 6, 7 కాదనట్లేదు. ఆ లెక్కలు ఎందుకంటే మా జగనాన్ని ఇచ్చింది 29 సంక్షేమ పథకాలు బీపీటీ కింద, నాన్ బీపీటీ కింద 9 ఇచ్చారు. వాటినన్నింటినీ సూపర్ సక్సెస్ గా చెప్పిన టయానికి ప్రతి నెల ఇవ్వడం జరిగింది. మరి మీరు ఇచ్చిన 6-7 వాటిని కూడా అవి గాల్లో గడిచిపోతున్నాయి. ఈరోజు చూస్తే ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామన్నారు. మరి 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది. మరి ఎక్కడైపోయిందండి నిధి? ఎక్కడుందని అంటే అమరావతిలో ఉందా? గోవిందా, కరెక్ట్, ఇది కరెక్ట్. గోవిందా నిరుద్యోగ వృద్ధి అన్నారు.
అది గోవింద చేస్తారు చూడండి. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, అది లేదు. నిజంగా ఈరోజు బాధపడాల్సిన నిజమైన బాధ ఏదొకటంటే భర్త చనిపోయిన ఆడబిడ్డలు ప్రతి నెల మా జగనన్న ఉన్నప్పుడు ప్రతి నెల సచివాలయంలో ఎన్రోల్ చేసుకుంటే 100% నెక్స్ట్ మంత్కి పెన్షన్ వచ్చేది. కానీ ఈరోజు 2 years కంప్లీట్ అయింది, కానీ ఈరోజు ఒక్కటైతే ఒక్క ఆడబిడ్డ పెన్షన్ ఇవ్వలేదు. ఈరోజు ఒక లేడీ వచ్చింది, యాజ్ నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు వాళ్ళకి 4 బిడ్డలు, వాళ్ళ భర్త ఆటో డ్రైవర్ చనిపోతే ఇంతవరకు పెన్షన్ లేదు. మరి ఆ తల్లి ఎట్లా బిడ్డలు పోషించుకోవాలి? అంటే ఇదేనా మీ ప్రభుత్వం యొక్క సంక్షేమము? నేను సంపద సృష్టించి సంక్షేమం పెంచుతానని చెప్పింది ఇదేనా మీరు చేస్తున్నది? అది పోతే రేషన్ కార్డ్స్, ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేదు. మరి ఏం చేస్తున్నారు? మరి ఏమి మీకు పాలన యొక్క సూపర్ 6 యొక్క ఆంతర్యం ఏమిటి? ఎందుకంటే ఈరోజు కొన్ని లక్షల కోట్ల డబ్బులతో సంక్షేమ పథకాలతో 5 ఏళ్ళు సూపర్ పన్ను అందించిన మా జగనన్న ఎక్కడ? ఈ 2 ఏళ్ళు ఇచ్చిన 6లో కనీసం 2 అయినా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారంటే అది లేదు. ఇలాంటి ప్రభుత్వంలో ఎలా ప్రజలు బతకాలి, ఎలా జీవనం సాగించాలి? చూస్తే రేట్లు 1కి 4 ఇంతలు పెరుగుతూ పోతున్నాయి. ఏమన్నా అంటే జగనన్న ప్రభుత్వంలో అలా చేస్తారు, దానివల్లనే ఇలా అయిపోయింది. ఏదన్నా అంటే మభ్య పెడతారు. ఇప్పుడు ఏమంటే వారు వచ్చింది, దానివల్ల రేట్లు పెంచుతున్నాము అంటారు. ఓటర్కు ప్రజలకు అందరికీ తెలుసు. ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను సంపద సృష్టిస్తా అనే మాట ప్రజల్లోకి బాగా తీసుకొని పోయాడు. సంపద సృష్టించడం అంటే ఏమంటే ఇప్పుడే సార్ గారు చెప్పిన ట్రాఫిక్ జామ్ అయింది గాంధీ షాపింగ్, అది నాణ్యమైన మద్యం నేను ఇస్తానని ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం చేసి ఏకైక భారతదేశంలో నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడుకి తెలియజేసుకోవాల్సిన అవసరం. అంటే నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పిందనే ఓటుకో రాజకీయం చేసిన వ్యక్తి కూడా అతనే. ఇప్పుడు నాణ్యమైన మద్యం కాదు ఇస్తాను, కల్తీ మద్యం ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఏదో కూలి పనికి పన్నులు పోతారు. వాళ్ళు ఏది రేటు తక్కువైతే ఆ ముందే సేవిస్తూ ఉంటారు. అట్లాగే ఆ నాణ్యమైన మద్యము ఒక స్పిరిట్ ఇచ్చి వాళ్ళు బానిసలుగా మార్చి ఈ రాష్ట్రంలో వాళ్ళ రక్తం పిండి వాళ్ళ జోబీల్లో కార్పొరేట్ వ్యవస్థలకు 1 ఎకరా 90 పైసలకే భూమి ఇస్తాడు. ఈడ మాత్రం కూలి చేసేవానికి స్పిరిట్ మందు 100 రూపాయలకి ఇచ్చి వాళ్ళ కుటుంబాలన్నింటినీ రోడ్డు పాలు చేస్తున్నారు. ఏదైతే నీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు, కానీ నీకు కార్పొరేట్ వ్యవస్థలకంతా ఈరోజు కొమ్ము కాస్తున్నది. ఇదందరికీ తెలిసిందే. ఈ 2 ఏళ్ల కాలంలో చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. కరోనా టైంలో అప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన మాట ఎక్కడ ఎనికి తీసుకోకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తే మేధావి వర్గాలు కొంతమంది ఎగతాళిగా చేసినారు. ఎగతాళి చేస్తే ఈ రాష్ట్రంలో కరోనా వచ్చి 2 ఏళ్ళు తాండవం ఆడితే కూడా జీడిపి రేటు మన ఆంధ్ర రాష్ట్రంలో పెరగడం ఆ రోజు. ఈరోజు మాత్రం అమరావతి పేరుతో ప్రతి మంగళవారము 5,000 కోట్లు అప్పు తేవడం ఇదేనా సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడిని ఈ సభా వేదిక సూటిగా నేను అడుగుతున్నాను. అంటే సంపద సృష్టించడం అంటే ప్రతి వారము మంగళవారం 5,000 కోట్లు అప్పు తేవడమా? మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళ బతుకులంతా రోడ్డు పాలు చేసి నాణ్యమైన మద్యం ఇస్తానని స్పిరిట్ వాళ్ళ జీవితాల్లో ఇచ్చి వాళ్ళు విచ్ఛిన్నం చేసి ఇది ఒక ప్రక్రియ జరుగుతుంది. అవినీతి పరులుగా మారారు అని చాలా క్లియర్గా చెప్పారు. మీ కాలాన్ని వీడియో క్లిప్పింగ్స్ ఇస్తాను. మరి తప్పారా తప్పిలేదని చెప్పడానికి ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలే దానికి నిదర్శనం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ వేదికగా మేము అప్రిషియేట్ చేస్తున్నది ఏమంటే గతంలో బీజేపీతో అలయన్స్ లేకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతో ఈ రాష్ట్ర బాగోగుల కోసం మెడికల్ రంగంలో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి 17 మెడికల్ కాలేజీల్ని రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఈ మదనపల్లి వేదికగా కూడా
దాదాపు 60% మెడికల్ కాలేజీలు పూర్తయితే ఆ మెడికల్ కాలేజీని ఇవాళ ఏ మాత్రం సిగ్గు మానం లేకుండా నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మేము 3 ప్రధాన పార్టీలు, ఒకటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి, ఇంకో అతను ఒక సనాతనవాది, అతనికి జత అయ్యాడు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఇంత బలమైన పట్ల కూటమి ఉంటే నేను ఈ 17 మెడికల్ కాలేజీలు నేను డబ్బు లేదు కాబట్టి నేను పీపీపీ పద్ధతిలో తీసుకొస్తారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రకటించారు. ఇక డీటెయిల్స్ చూస్తే పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రాన్ని మదనపల్లికి మార్చాలని కలెక్టర్కు విన్నవించుకున్న పట్టు రైతులు. అన్నమయ్య జిల్లా కురవలకోట మండలం మట్టివారిపల్లికి చెందిన పట్టు రైతు గుణశేఖర్ రెడ్డి మరియు పట్టు రైతులు జిల్లా కలెక్టర్కు పట్టు పరిశ్రమ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం పలమనేరులో నిర్వహిస్తున్న పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రాన్ని మదనపల్లికి మార్చాలని, మదనపల్లిలో పట్టుగుడ్ల మార్కెట్, శీతలీకరణ మరియు ఇతర అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండటంతో రైతులకు, అధికారులకు రవాణా ఖర్చులు మరియు సమయం ఆదా అవుతాయని తెలిపారు. గతంలో మదనపల్లి పట్టుగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేస్తూ రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని కేంద్రాన్ని మదనపల్లికి తరలించాలని అధికారులకు విన్నవించుకున్న పట్టు రైతులు. జై శ్రీరామ శాఖీ సెంటర్ మదనపల్లి నుంచి మట్టివారిపల్లి. మదనపల్లిలో పట్టుగుడ్లు తయారు చేయాలని మేము ఈ జనతా వర్గీకరణలో ఒక అర్జీ ఇచ్చాము. అది ఎలా జరుగుతుందంటే ఈ మదనపల్లిలో నుంచి ఇతర గుళ్ళు ఇక్కడ మదనపల్లిలో తయారవుతాయి. వీటిని గూళ్ళు తీసుకొని పోయి పలమనేరులో గుడ్లు తయారు చేస్తారు. అక్కడి నుంచి ఎత్తుకొని మదనపల్లిలో స్టోరేజ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొని పోయి పలమనేరులో వాష్ చేసి ఈ మదనపల్లి ఏరియాకి మళ్ళీ డిస్పోజ్ చేస్తారు. ఈ అనవసర ఖర్చు, ఈ టైం వృధా లేకుండా మదనపల్లిలోనే తయారు చేయాలని ఒక విన్నప పత్రాన్ని కలెక్టర్ వారికి ఇచ్చాము. ఈరోజు ఈ కలెక్టర్ వారు స్పందించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాము. కనుక్కొని ఆ సమస్యలను తీసుకొని సంబంధిత ఆఫీసర్ల దగ్గరికి పోయి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేదానికి భారతీయ జనతా పార్టీ వారం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తుంది. అందులోన ఈ రోజు పట్టుగూళ్ళ సమస్య, పట్టుగూళ్ళ డ్రైనేజ్ ఇక్కడ ఉంది. డ్రైనేజ్ లో ఉత్పత్తి అవుతున్న గుడ్డులు దాన్ని తీసుకొని మార్కెటింగ్ కు మాత్రం పలమనేరుకి తీసుకెళ్లి ఇక్కడ ఉన్న రైతులు పలమనేరుకు పోయి అక్కడ మట్టి తీసుకొని వచ్చి ఇక్కడ పెంచడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా మదనపల్లిలోనే పూర్తిగా ఉంటే బాగుంటుందని కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు దాన్ని సామరస్యంగా విని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పడం జరిగింది. వచ్చేసేసి గీత కార్మికుల సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికుల సమస్యలను సానుకూలంగా ప్రభుత్వం స్పందించి ఈ కళ్ళు, తర్వాత వచ్చేసేసి గౌడ కమ్యూనిటీ, తాటి చెట్లు, ఈత చెట్లు మీద ఆధారపడిన కార్మికులందరికీ కూడా సమస్యలు తగ్గించేసేసి వారికి ప్రోత్సాహకరమైన విధంగా విధానాలను మార్చాలా, పాలసీలను మార్చాలనే దాని మీద ఈ రోజు భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు సబ్జెక్ట్ ఆల్రెడీ ఆయన దృష్టిలో ఉంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక డీటెయిల్స్ చూస్తే పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అదనపు పనిభారం తగ్గించాలంటూ వీఆర్ఓల నిరసన. అన్నమయ్య జిల్లా పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపు మేరకు వీఆర్ఓలు నల్ల బ్యాచ్లు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఓ అక్బర్ మాట్లాడుతూ అధిక పనిభారంపై అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక కర్నూలు జిల్లాలో ఓ వీఆర్ఓ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. వీఆర్ఓలపై రోజురోజుకు పనిభారం పెరుగుతోందని, దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఓల సమస్యలను పరిష్కరించడంతో పాటు అదనపు పనిభారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని వీఆర్ఓ అక్బర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు 3 రోజుల పాటు నిరసనలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు సుబ్రమణి, కేశవులు, రెడ్డమ్మ, రత్నప్ప, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లా వెంకయ్యపాలెం వీఆర్ఓ గారైన మహమ్మద్ హుసేన్ గారు మొన్నటి దినంన పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రెవెన్యూ అధికారులు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు రెండూ కలిసి పని ఒత్తిడి ఎక్కువగా ఇవ్వడం వలన తన ఆ పని ఒత్తిడి తట్టుకోలేకుండా ఆత్మహత్య చేసుకున్నందుకు గాను రాష్ట్ర వీఆర్ఓస్ అసోసియేషన్ అధ్యక్షులు గారు అసోసియేషన్ తరఫు నుంచి మాకు అందిన ఆదేశాల మేరకు ఈరోజు, రేపు, ఎల్లుండి అనగా 7, 8, 9వ తేదీన 7వ తేదీన మండల తహసీల్దార్ లెవెల్లో, 8వ తారీఖున, 9వ తారీఖున చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు
10వ తారీఖున కర్నూలు జిల్లాలో వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయాలని పైనుంచి ఆదేశాలు అందినాయి. అందుకోసం మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం అనేది. కానీ రెవెన్యూ అధికారులు, పై అధికారులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించి ఈఆర్ఓలకి, సర్వేయర్లకి అందరికీ కూడా పని ఒత్తిడి తగ్గించి అందరి దగ్గర సరైన వర్క్ చేయించుకోవాలని ఈ విధంగా మేము సమూహంగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. మొన్నటి దినము కర్నూలు జిల్లా వెంకయ్యపాలెం వీఆర్ఓ అయిన మహమ్మద్ హుసేన్ గారు పై అధికారుల ఒత్తిడి మరియు పని ఒత్తిడి భార కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ తరఫున 8, 9, 10వ తేదీల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని పై స్థాయి నుంచి మాకు ఆదేశాలు అందాయి రాష్ట్ర అధ్యక్షుల మేరకు. అందువల్ల ఈరోజు 8వ తేదీ తహసీల్దార్ కార్యాలయం వద్ద, 9వ తేదీ జిల్లా కార్యాలయం వద్ద, 10వ తేదీ కర్నూలు ఉమ్మడి జిల్లా కర్నూలు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని పైనుంచి ఆదేశాలు వచ్చిన కారణంగా మేము నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా వీఆర్ఓలకంతా పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. మరియు ఈ రీసర్వే కానీ, డిఎల్ఓల ఎలక్షన్ వర్క్ కానీ, ఇంకా ఇతరత్ర రెవెన్యూ కార్యక్రమాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఈ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా ఈ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని పని భారం తగ్గించే విధంగా మేమందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జాతీయ యోగా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మదనపల్లిలో కలెక్టర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు. పట్టుగుడ్లు ఉత్పత్తి కేంద్రం రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మదనపల్లికి మార్చాలని కలెక్టర్ విన్నపం. వెన్నుపొట్టుకు 2 ఏళ్లు కార్యక్రమంపై అఖిలపక్షం నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం. బీఆర్ఓలపై అదనపు పనిభారం తగ్గించాలని రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఓల నిరసన. మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నిరసన. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.